ఏపీలో లిక్కర్ కేసు, ఆ లిక్కర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు జైలు పాలయ్యారు. ఇంకా జైల్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది అధికారుల మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు కూడా జైల్లో ఉండి కొంతమంది బెయిల్ మీద వచ్చారు. స్టిల్ ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నాడు. అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. మీకు అందరికి కూడా తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఎలాగైనా సరే లిక్కర్ కేసుని వైసీపీకి అంటగట్టేసి వైసీపీ మీద నిందలు వేసి ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో దీని ఒక బూచిగా చూపి గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఒక సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ అధికారులు తమకు నచ్చినటువంటి అధికారిని పెట్టుకోవడం, వాళ్ళకు నచ్చినట్టు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్ని, అదేవిధంగా వాళ్ళ మీడియాలో చెప్పినటువంటి కథనాలని సిట్ అధికారి కూడా వాళ్ళ యొక్క దర్యాప్తులో బాగా పొందుపరచడం జరిగింది. వాళ్ళ ఛార్జీ షీట్లో కూడా అవే రాశారు. ఏదైతే ఎల్లో మీడియా రాసినటువంటి కథనాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే కథనాలని వాళ్ళ ఛార్జీ షీట్లో కూడా పొందుపరిచారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు తిరిగి తెలుగుదేశం పార్టీ మెడకి చుట్టుకునేట్టుగా కనిపిస్తుంది. కంపల్సరిగా దీంట్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కునే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక టెక్నికల్ పాయింట్ ఒకటి చాలా బాగా ఫైండ్ అవుట్ చేశాడు. ఆయన రియల్లీ గ్రేట్ అయినా. ఎందుకంటే ఇప్పటివరకు అటువంటి పాయింట్స్, అటువంటి లీగల్ పాయింట్స్ ఎవరు పసిగట్టలే, కానీ ఆయన బలిపట్టాడు. అఫ్కోర్స్ ఆయన న్యాయవాది కాబట్టి, మాజీ న్యాయవాది కాబట్టి ఆయనకి ఇటువంటి టెక్నికల్ పాయింట్స్ బాగా ఐడియా ఉంటాయి. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటుంది అనేసి ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వానికి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది. ఎందుకంటే జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక లీగల్ పాయింట్ని బలిపట్టాడు. ఏదో అనుకుంటే ఇంకేదోలా జరిగేలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మద్యం కేసులు ఇరికించాలనేసి చూస్తే అది తమ మెడకే తగులుకునేలా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన పడ్డట్టుగా ఉంది. ఇంతకీ మ్యాటర్ ఏమంటే, మద్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం అమ్మో లేకపోతే కమిషన్ ద్వారానో ఏదో ఒక విధంగా 3,500 కోట్ల అవినీతి జరిగింది. ఆ డబ్బంతా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అనేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ చాలా స్పష్టంగా వాళ్ళ ఛార్జీ షీట్లో కూడా రాశారు. 3,500 కోట్లు మద్యం ద్వారా సంపాదించి గత ప్రభుత్వం ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అనేది సిట్ అధికారి కూడా ఛార్జీ షీట్లో పొందుపరిచారు. జాడా శ్రవణ్ కుమార్ గారు జేబీఎం పార్టీ అధ్యక్షుడు. ఆ పార్టీ తరపున 25 మంది పోటీ చేశారు. పోయిన ఎన్నికల్లో 25 మంది ఓడిపోయారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్తుంది, ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో మ్యాక్సిమం 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది. 40 లక్షలు ఇంటూ 175 మంది పెట్టుకున్నా కానీ 3,500 కోట్లు సాధ్యం కాదు. మ్యాక్సిమం అంటే ఒక 6-7 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 3,500 కోట్లు అధికార పార్టీ ఖర్చు పెట్టిందంటే, ఎందుకంటే సిట్ అధికారులే వాళ్ళ ఛార్జీ షీట్లో మెన్షన్ చేశారు. సిట్ అధికారులు అంటే దాంట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. సిట్ అధికారులు అంటే ఊరకే ఉండరు. వాళ్ళు వాళ్ళ ఛార్జీ షీట్లో 3,500 కోట్లు గత ప్రభుత్వం ఎన్నికల్లో ఖర్చు పెట్టింది అనేసి వాళ్ళ ఛార్జీ షీట్లోనే పొందుపరిచి వాళ్ళు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. ఒక ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే 40 లక్షలకు మించి ఎక్కువగా ఖర్చు పెట్టకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంది. మరి 3,500 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అంటే 3,500 కోట్లు ఒక అధికార పార్టీ ఖర్చు పెట్టిందంటే ఫెయిర్ ఎన్నికలు జరగలేనట్లే కదా. కాబట్టి ఆ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి జేబీఎం పార్టీ తరపున పోటీ చేసినటువంటి 25 మంది ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ సిట్ అధికారులు 3,500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి వాళ్ళ ఛార్జీ షీట్లో పొందుపరిచారు. సో ఎలక్షన్ కమిషన్, మీరు మీ నిబంధనల ప్రకారం ఎక్కువ డబ్బులు అధికార పార్టీ ఖర్చు పెట్టింది కాబట్టి ఈ ఎన్నికలు ఫెయిర్గా నడపలేదు కాబట్టి ఇమీడియట్లీగా
ఆ ఎన్నికలను రద్దు చేయాలని చెప్పేసి ఆ 25 మంది క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ని కోరింది, డిమాండ్ చేసింది. దానికి ఎలక్షన్ కమిషనర్ స్పందించలే, రిప్లై కూడా ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోగా వాళ్ళు ఆ డిమాండ్ కూడా ఒప్పుకోలేదంట. జాడా శ్రవణ్ కుమార్ గారికి కోపం వచ్చింది. ఆయన ఏపీ హైకోర్టులో కేసు వేసినాడు, పిటిషన్ దాఖలు చేశాడు. ఎలక్షన్ కమిషన్ అంతా ఫెయిర్ ఎన్నికలు, మన జరిగినటువంటి ఎన్నికల్లో ఫెయిర్గా జరిగాయని చెప్పేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి ఒక సైడ్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇంకొక వైపు సిట్ అధికారులేమో 3,500 కోట్లు ఖర్చు పెట్టారంటారు. ఏది నిజం? ఈసీ ఎలక్షన్ కమిషన్ మాట కరెక్ట్ అయితే సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాటలు తప్పు. ఒకవేళ సిట్ అధికారులు చెప్పేది కరెక్ట్ అయితే పోయిన ఎన్నికల్లో ఫెయిర్గా జరగలేదు కాబట్టి ఎలక్షన్ రద్దు చేయాలి అని చెప్పేసి జాడా శ్రవణ్ కుమార్ గారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దాఖలు చేసిన తర్వాత అది విచారణకు వచ్చింది. అది కూడా ఏపీ హైకోర్టు మెయిన్ బెంచ్కి, ఆ ఏపీ హైకోర్టులో మెయిన్ సీజే గారికి ఆ కేసు కూడా వెళ్ళింది. ఆయనే విచారణ కూడా చేపట్టాడు. అంటే ఆ బెంచే విచారణ కూడా చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, ఆయన మెయిన్ సీజే ఏపీ హైకోర్టుకి, ఆయన బెంచ్కే వెళ్ళింది ఈ కేసు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దానికి సంబంధించి జస్టిస్ గారు, సీజే జస్టిస్ గారు ధీరజ్ సింగ్ గారు ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు దీని మీద ఇమ్మీడియట్గా ఏదో ఒకటి కోర్టుకి చెప్పండి, ఫెయిర్ ఎన్నికలు జరిగాయా లేకపోతే అవకతవకలు ఏమైనా జరిగాయా అన్న దాని మీద ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ అవ్వండి, రియాక్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి సీజే ధర్మాసనం ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి అంటే విచారణ జరిపించేలా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈనాడు పేపర్లో కూడా కథనం రాశారు. ఎన్నికల్లో అక్రమ వ్యయంపై విచారణకు ఏ నిర్ణయం తీసుకున్నారు, వివరాలను ఇవ్వాలని ఈసీని ఆదేశించిన హైకోర్టు. గత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 3,500 కోట్లు ఖర్చు పెట్టారని మద్యం కుంభకోణం కేసులో సిట్ అభియోగ పత్రం దాఖలు చేసిందని, దీనిపై విచారణ జరిపించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన వినతిపై ఏ నిర్ణయం తీసుకున్నారని ఎలక్షన్ కమిషన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్ల గుణరంజన్తో కూడినటువంటి ధర్మాసనం శనివారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ గారు వాదనలు వినిపిస్తూ ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి జూలై 23వ తేదీన వినతి ఇచ్చినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి ఎవిడెన్స్, ఏ విధమైనటువంటి మాటలో హైకోర్టు చెప్తున్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ మేము ఫెయిర్ ఎన్నికలే జరిపించాం, ఎక్కడ కానీ అటువంటివి ఏం జరగలేదు అని చెప్పేసి చెప్పారనుకో, ఇక్కడ సిట్ అధికారులు చేసింది తప్పు, 3,500 కోట్లు ఖర్చు పెట్టేది తప్పు. సో ఆ కేసు అలా కొట్టుకెళ్ళి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ అవును 3,500 కోట్లు ఖర్చు పెట్టారు అనేసి చెప్తే ఆ ఎన్నికలు రద్దు చేయాల, పోయిన 2024లో జరిగినటువంటి ఎన్నికలనే రద్దు చేయాల. ఇక్కడ భలే దొరికారు కూటమి ప్రభుత్వం మాత్రం. మరి దీని మీద ముందు ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. జాడా శ్రవణ్ కుమార్ గారి విషయంలో ఒక మాట చెప్పుకోవాలి. ఆయన జడ్జిగా పనిచేశాడు. ఆయనే ఇప్పుడు న్యాయవాదిగా, లాయర్గా అవతారం ఎత్తి వాదన వినిపిస్తున్నాడు. చాలా గమ్మత్తమైనటువంటి విషయాలు ముందు చూడాలా. ఈ కేసులో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. మరి ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.